జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. మే గీత ఓకేనా? ఓకే. మే గీత ఇదంతా చేస్తున్నావు కదా, నీకు విసుగు అనిపించట్లా? ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోడానికి నేనేమైనా పరాయి మనిషినా? ఇదంతా నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? పోదాం పదా. ఒరే గోవిందా, ఏంద్రా ఇది? దారికి అడ్డంగా బూడిద పోశారు, వేపాకులు తగిలించి పెట్టారు. ఏంది ఇదంతా? అవో చెప్పులు అట్ట దూరంగా ఇడిచేసిరా. ఏంద్రా చెప్పులు లేకుండా అట్టా? ఏంది అవతారం? ఇదేమో పసుపు చీర కట్టుకునుంది, ఈడేమో పసుపు నీళ్లు పెట్టినారు. గుమ్మానికి గేటుకి ఈ యాపాకేంది? ఈడ ఈ బూడిదేందిరా? ఏంది 60 వ్యవహారాలు పెట్టిందా ఏంది? అవో ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎంత వయసు వచ్చిందే, ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలీదా నీకు? ఇదిగో ఈ 60 మేళం ఉంది కదా, ప్రపంచంలో ఎవ్వరికీ వీళ్ళంత భక్తి లేదు అన్నట్టు చేస్తుంటారు. అయినా ఈరోజు ఊరందరినీ విందుకు పిలుచుకుని ఏంది వేషాలు? అవో నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఇష్టం వచ్చిందల్లా వాగబాక. ఇదంతా చేసింది దేనికో తెలుసా? అమ్మకి పెద్ద మోరు పోసింది. ఏంది మీ అమ్మకా? అవునవ్వా. ఊరే ఊరే ఊరే, మీ అమ్మకి అమ్మవారు పోసిందంటే ఎట్టారా? నా బట్టలు అవి అన్ని దాని గదిలోనే ఉన్నాయి. ఒరే ఆ బట్టలన్నీ తీసిచ్చేరా, నేను నీ గదిలోనే ఉంటాను. పో, కాళ్ళు కడుక్కుని పోయి నువ్వే తీసుకోపో. నేను ఆ గదిలో కడుగు పెట్టను. మళ్ళీ అమ్మవారు నా గాని సోకిందంటే నా పరిస్థితి ఏంది? అవో నువ్వు అసలు మా అమ్మకి కన్న తల్లివేనా? ఇట్ట మాట్లాడుతున్నావేందే? గీత ఇవన్నీ చేస్తా ఉందే, అమ్మని దగ్గరుండి చూసుకుంటా అంటుంది. కన్న తల్లివై ఉండే పోయి నీ బట్టలు తెచ్చుకోవడానికి ఇంత భయపడుతున్నావేందే? అవో నువ్వే పోయి అమ్మని చూసుకోపో. ఏంది నేను చూసుకోవాలా? తర్వాత చూసుకునేదానికి నేనుండాలి కదా. ఏ పెద్దమ్మోరంటే తమాసానా? అయ్యో ఆ గదిలోకి నేను ఎట్టా పోయేది స్వామి? ఏమవ్వా, మా అమ్మకి అమ్మోరు పోసిన దానికి నువ్వే ఇంత బెదురుతున్నావు? మరి నా పిల్లం ఎట్ట చేసేదే? దానికేంద్రా, వయసులో ఉండాది. నేను పడితే లేసే వయసా నాది. ఆ రిస్క్లన్నీ నేను చేయలేనురా స్వామి. బామ్మగారు మీరేం కంగారు పడకండి. నేనెలాగో అంటూ ముట్టు లేకుండా సపరేట్గా పడుకోవాలి. మీరు మా గది వాడుకోండి, మీ బట్టలవి నేను తీసి పెడతాను. అమ్మయ్యా, దీనికుంటే పాటి జ్ఞానం నీకు లేదు. మనవడంట మనవడు, సామారే నయనరా నాయనా. ఈ వయసులో కూడా నీకు ప్రాణం అంటే ఎంత తీపే. మరెవరికి లేదు ప్రాణం అంటే తీపి? అవును, మీ అమ్మ బయటికేం రాలేదు కదా? లేదులే, రూమ్లోనే ఉండాదే, నువ్వు పో. సరే నేను రూమ్లో ఉంటాను, నా బట్టలు కొంచెం తెచ్చియండి. నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు గీత. అవ్వని చూడు, కన్న కూతుర్ని చూసుకునేదానికి భయపడి చేస్తా ఉన్నదే. అబ్బా వదిలేయండి, వయసైపోతే పెద్దవాళ్ళందరూ ఇలా చిన్నపిల్లల్లా మారిపోతారు. అది అర్థం చేసుకోండి. అనవసరమైన డిస్కషన్స్ కట్టిపెట్టి ముందు జరగాల్సింది చూద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.